ఈరోజు టాపిక్ ఏంటంటే ఉండి రిజిస్టర్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. రిజిస్టర్ ఆఫీస్లో ఉండిలో ఎంత పెద్ద గొడవలు జరిగినాయి, ఎంత ఇదిగా అక్కడ అక్రమాలు జరిగినాయి అని చెప్పి వీడియోలు బీభత్సంగా బయటకు వచ్చినాయి. దాని గురించి నేనేం మాట్లాడతాను అంటే, ఉండి రిజిస్టర్ ఆఫీస్లో ఆఖరికి భీమవరం మావుళ్ళమ్మ తల్లి సర్వే నెంబర్, పొలం సర్వే నెంబర్ కూడా వేసుకుని వాళ్ళ పొలానికి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ స్కాములు చేసేవాళ్ళు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళే చేయించుకుంటారట. భీమవరం, విజయవాడ, పెద్దకాకాని, కృష్ణా జిల్లా, బంటుమిల్లి, బందరు, ఇలా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉండి రిజిస్ట్రేషన్ ఎత్తుకుంటారట. దేనికి కారణం ఏంటి అంటే, అక్కడ పేపర్తో పని లేదు, అడంగల్లో ఎవరి పేరుతో ఉందో పని లేదు, సర్వే నెంబర్తో పని లేదు. వైట్ పేపర్ తెచ్చి నాకు బలనా సర్వే నెంబర్ ఉంది, దానికి రిజిస్ట్రేషన్ చేసేయండి అన్నా సరే అక్కడ సర్వేరు, అక్కడ ఉన్న స్టాఫ్ రిజిస్ట్రేషన్ చేస్తారట. అది ఇప్పుడు వాళ్ళ మీద అభియోగం. 460 మంది బాధితులు బయటకు వచ్చారు. భూమిలో మేమే ఉన్నాం, కానీ మా సర్వే నెంబర్ పెట్టి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. భూమి మాదే, కానీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. పొలం మాదే, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. కనీసం ఒక్కొక్కరిది 60 లక్షలు 70 లక్షలు ఖరీదు చేసి ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి దీని పాస్బుక్లు ఆపండి అంటే, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఏంటి ఆపేది ఏంటి, ఆపాల్సిన అవసరం మాకు లేదు, అదేదో రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి చెప్పుకోండి అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోండి, ముందు పాస్బుక్లు ఆపండి అని ఎవరైనా చెప్పారనుకోండి, దానికి సమాధానాలు లేవు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయిన మనుషులు ఉద్యోగాలు మానేసి సెలవు పెట్టి ఆఫీస్ తెరిచినప్పుడు మళ్ళీ ఆఫీస్ మూసేసే టయానికి మా హస్బెండ్ వెళ్తున్నారు, మా హస్బెండ్ ఇంటికి తిరిగి వస్తాడో లేదా అని నాకు ప్రాణభయంగా ఉంది అని చెప్పి ఉండి రిజిస్టర్ ఆఫీస్ నుంచి పాపం ఒక బాధితురాలు మాట్లాడారు. మనకు కూడా భీమవరం నుంచి అనితి గారని ఒక ఆవిడ మెయిల్ పెట్టారు. మేడం, మా తాత ముత్తాతల ఆస్తి తోట కూడా మా బంధువు, మా బాబాయ్ కూతురు ఇలాగే ఒక ఆవిడ ఉండి రిజిస్ట్రేషన్లోను మొగల్తూరులోనూ దొంగ రిజిస్ట్రేషన్ చేయించింది మేడం. మళ్ళీ సర్వే నెంబరు కోర్టుకు వెళ్ళి వేసిన సర్వే నెంబర్ ఒకటి, కోర్టుకు వెళ్ళి లోక్ అదాలత్ కోర్టులో మార్పించుకున్న నెంబర్ ఒకటి, ఇలా దొంగతనంగా కోర్టులలో మారుస్తోంది, కోర్టులన్నీ మోసం చేస్తుంది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తనకి అడంగంలో కానీ దాంట్లో కానీ మా ఫాదర్ పేరు, మా తాతగారి పేరు ఉంటుంది. మా ఫాదర్ సంతకాలు పెట్టి మేమందరం పెడితే కానీ తనకు పొలాలు అమ్ముకునే హక్కు లేదు, తోటలు అమ్ముకునే హక్కు లేదు. అయినా సరే ఏ పేపరు తీసుకెళ్లకుండా తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయిస్తుంది మేడం. దొంగ రిజిస్ట్రేషన్ ఉండిలో మొగల్తూరులో చేయించింది అని చెప్పి పాప అనితి గారు గొడవ చేసి మనకు మెయిల్ పెట్టారు. మేము కోర్టుకి వెళ్ళాం మేడం, కానీ నా అభ్యర్థన ఏంటి అంటే, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈవిడికి పాస్బుక్లు ఇవ్వద్దు అని చెప్తే, దాంట్లో కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. రీసర్వేల్లో ఎన్నో భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ, రిజిస్టర్ ఆఫీసు చుట్టూ తిరిగి కాళ్ళు పడిపోతున్నాయి. ఇవన్నీ భీమవరంలో ఉండి, అక్కడ ఉండి, ఉండిలో ఉండి, మొగల్తూరులో ఉండి, కాకానీలో, గుంటూరులో ఉండి అందరూ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే ఉండి రిజిస్టర్ ఆఫీస్కి వస్తున్నారు అని చెప్తున్నారు అందరూ. అది పరిస్థితి. మళ్ళీ నేను రీసర్వే పెట్టినప్పుడు 7.5 ఎకరాలు ఒక ఆయన పొలం, పక్క పొలం అతని పేరున ఎక్కిందిట. ఎక్కితే దాన్ని మా పేరుతో మార్చండి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారట, అతని చేత రిజిస్ట్రేషన్ చేయించుకోపో, మేము చేసేది ఏమీ లేదు అని చెప్పి చెప్పారట. ఇది వైజాగ్ దగ్గర జరిగిందనమాట. అంటే అప్పుడు వాళ్ళు అడిగారట, తాత ముత్తాతల నుంచి వస్తుందయ్యా ఇది, ₹1 కోటి 2 కోట్ల ప్రాపర్టీ, నువ్వే ఉడివి వాళ్ళ పేరుని ఎక్కించడానికి, భూమిలో మేమే ఉండి సాగులు చేసుకుంటున్నాం, మా పేరుతో ఉన్న భూమి మా తండ్రి తాతల ఆస్తులకి వారసులు మేము అవుతాం, కానీ పక్కింటి వాడు అవుతాడా, వాడి పేరుతో 7.5 ఎకరాలు మార్చడం ఏంటి, దాన్ని సరి చేయండి అంటే మినిస్టర్ గారికి వాళ్ళకి లెటర్లు పెట్టుకున్నారు. అది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందో తెలుసా, పేర్లు వేరే వాళ్ళ దాంట్లో జంపింగ్ లాగా ఎక్కించేయగలరు, మళ్ళీ తిరిగి వీళ్ళ పేరుతో ఎవరి తాత ముత్తాతలు మేమే వారసులు అని చెప్పి వారసులందరూ కలిసి నుంచుని వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ తాత తల్లిదండ్రులు రాసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా వీళ్ళకి మార్చరు. పక్కవాడికి ఎవరికి సంబంధం లేని వాళ్ళకి మాత్రం రాసేసి మళ్ళీ తిరిగి పొరపాటు జరిగిందని చెప్పి కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ పెట్టి తిరిగి తీసుకురావచ్చు ఆ పొలాన్ని, కానీ చేయట్లా. అన్ని పల్లెటూర్లలో ఇలాంటి తగాదాలు, ఇలాంటి గొడవలు ఎక్కువ జరుగుతుండగా రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఈ రకంగాను, రిజిస్టర్ ఆఫీసులు ఆ రకంగాను మోసాలు చేసేవాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళి ఈ అనితి గారు వాళ్ళ బంధువులాగా
కోర్టులో వేసిన సర్వే నెంబర్ ప్రకారం కోర్టులో వేసిన పొలం వేరు, తను లోక్ అదాలత్ కోర్టుకి వెళ్ళి రాజీ చేసుకున్న నెంబర్ వేరు, సర్వీస్ దాని నెంబరు పట్టా నెంబర్ వేరు. అంటే ఏ రకంగా మనుషులు ఉన్నారు? కేవలం ఆడవాళ్లే దుర్మార్గంగా ఉన్నారండి. ఆడవాళ్ల వల్లే సమస్యలు కూడా తయారవుతున్నాయి. ఇదివరకు రోజుల్లో ఏదైనా తప్పుడు పని చేస్తుంటే మగవాళ్ళని ఆపేవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో ఆడవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, పదండి మనం దొంగ పని చేద్దాం, పదండి మనం ఆ పనులు చేద్దామని చెప్పి. అలా తయారైపోయింది పరిస్థితి. అది హుండీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంతా దొంగగా, మొగల్తూరు ఆఫీసు కూడా కొన్ని రిజిస్ట్రేషన్లు దొంగతనంగా జరిగినాయని చెప్పుకుంటున్నారు. రీసర్వే వల్ల ఒకళ్ళ పొలాలు ఒకళ్ళకి అప్పచెప్పి ఆ పొలాలు వెనక తెచ్చుకోలేక ఎంత ఇబ్బంది పడ్డారనేది మనం అన్ని వీడియోల్లో అన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఆస్తులు ఉన్నాయి అంటే ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండండి. ఏవి మారాయో ఏవి ఎలా ఉన్నాయో చూసుకోండి. అలాగే ఒక్కసారి ఆ ఎంఆర్ఓ గారివి కానీ ఆ ఎంఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆస్తులు కానీ మనకు కూడా అలాంటి అవకాశం మార్చే అవకాశం ఉంటే వేరే వాళ్ళ పేరున మార్చేసేద్దాం. అప్పుడు ఆ బాధ పెయిన్ అలా అర్థమవుతుంది వాళ్ళకి. రిజిస్టర్ ఆఫీస్లో కూడా వాళ్ళ సొంత ప్రాపర్టీని మన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే వాళ్ళకేవో ఆస్తులు ఉన్నవి, ఆ రిజిస్టర్ ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడు. ఈ 2 పనులు చేయాలి. ఆ ఎంఆర్ఓ గారి ఆఫీస్లో వాళ్ళ పేరుతో ఉన్నవి వేరే వాళ్ళ పేర్లతో బదిలీ చేసేసి మనమే ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న ఆస్తులు మన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేస్తే ఆ నొప్పి పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని కంప్లైంట్లు పెట్టి పగలు రాత్రి మనం వాళ్ళ కోసం చూసి, లేదు అంటే రెచ్చగొట్టే ఉద్దేశం ఎవరికి లేదు. వాళ్ళకి ఎక్కడైతే ఆస్తులు ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా వాళ్ళ స్థలాల్లో కూర్చున్నాం అనుకోండి, మనం కూడా ఆ పెయిన్ తెలుస్తుంది వాళ్ళకి. మీరందరూ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేటట్టు తిరగటం కాదు. ఆఫీసర్లకు ఉన్న ఆస్తుల దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మాకు న్యాయం జరిగిన తర్వాత ఆయన ఆస్తుల్లోంచి మేము లేస్తామని చెప్పండి. నా మీద ఎవరు కేసు పెట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఎంతమంది నా లాస్ అవుతున్నారో, ఆఖరికి భీమవరం మావుళ్ళమ్మ దేవాలయానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్లు కూడా వేసుకుని పక్క వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆలోచించుకుంటే బాగుంటుంది. అధికారులు కూడా రూపాయి కూడబెట్టుకుని పిల్లల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే చదువుల కోసమో తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి నోర్లు కట్టేసుకుని అక్కడ పెట్టుకుని పరువుల కోసమో కాపాడుతుంటే ఎదుటి వాళ్ళ బంధువులను, స్నేహితులను, లేకపోతే ఎంఆర్ఓకి చుట్టమనో, అక్కడ పనిచేస్తున్న పంచాయతీ ప్రెసిడెంట్కో లేకపోతే పంచాయతీ ఆఫీసర్కో తహసీల్దార్కో ఆ దూర బంధువు ఆడపిల్లను ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆవిడ చుట్టమైనప్పుడు పక్కవాడు కూడా చుట్టమే కదా నీకు. పొలాలు పోతున్నప్పుడు, ఆస్తుల కోసం కంప్లైంట్ పెడుతున్నప్పుడు, పాస్బుక్లు ఆపాలన్నప్పుడు ఆపాలి కదా రెవెన్యూ డిపార్ట్మెంటు. మాకు తగాదాలు జరుగుతున్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, ఇవి ఆపండి అన్నప్పుడు ఆపండి. ఆపకపోతే మీరు కూడా కోర్టులో రేపొద్దున సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. కోర్టు వాళ్ళు అడిగేదానికి మీరు వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు వేసే ప్రతి కేసులోనూ ఎంఆర్ఓ డిపార్ట్మెంటు, రిజిస్టర్ ఆఫీసు యాడ్ అవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ ప్రజల బాధను అర్థం చేసుకోండి. మీరెవరో నాకెవరో తెలీదు, పర్సనల్ ప్రాబ్లం ఏం నాకు మీకు లేదు. కానీ ప్రజలు పొద్దున్న లేచిన కాంచి ఆస్తులు చూసుకుంటూ ఉంటారు, ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని కూడా వేరే వాళ్ళ పేర్లతో ఎక్కిచ్చేసి, లేకపోతే తాత ముత్తాతల నుంచి వచ్చిన సర్వే నెంబర్ని బంజరు పోరంబోకు అని రాసేసి, దానికి ఆర్డీఓ ఏం చేయలేదు, ఎంఆర్ఓ ఏం చేయలేడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు. కానీ బంజరు పోరంబోకు అని ఎలా రాస్తారు చెప్పండి? వాళ్ళ ఇష్టరాజ్యం, వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు డిసైడ్ చేశారు అంటే మనకి లక్షల్లో డబ్బులు వదిలిపోవాల్సింది. ఆ పొలం వాల్యూ కంటే మనం ఖర్చు పెట్టే డబ్బు ఎక్కువ అవుతుంది. ఇది సమస్యలు ఇక్కడ. ఎవరి పొలాలు వాళ్ళకు ఉంచండి దయచేసి. మీ ఆస్తులు తెచ్చి మాకు ఇవ్వకపోయినా ఎవరి పొలాలు వాళ్ళకు ఉంచండి. ఇక నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల నష్టపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆస్తుల దగ్గరికి వెళ్ళి కూర్చోండి. రిజిస్టర్ ఆఫీసులో ఏదైనా ఆస్తులు నష్టపోతే వాళ్ళ ఆస్తులు మీరు బదలాయించుకోండి. అప్పుడు వేరే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళ ఆస్తుల నెంబర్లు వేసుకుని మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు అందరూ దిగొస్తారు దెబ్బకి దారిలోకి. అలా చట్టాలు ఎవరి చేతుల్లో వాళ్ళు తీసుకుంటే ఈ ప్రభుత్వ అధికారులు మారుతారు. అర్థమైందా? మీరేమంటారు?